ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్లెజర్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం సంతోషంగా భావిస్తున్నాను. దేవుడు వన్ మోర్ డే, గాడ్ హ్యాస్ గివెన్ ఎస్ వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్స్ టు హ్యావ్ హిజ్ వర్డ్. ఆయన వాక్యం వినడానికి దేవుడు మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవ్రీడే యూ మస్ట్ ప్రైజ్ గాడ్ వెన్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్. మనం పడక మీద నుంచి లేచిన తర్వాత ప్రతిరోజు కూడా దేవుని స్తుతించాలి. గాడ్, యూ హ్యావ్ గివెన్ మీ టుడే. ప్రభా, ఈరోజు మీరు నాకు ఇచ్చారు. బ్లెస్ మీ లార్డ్ ఇన్ దిస్ డే. ఈ రోజంతట్లో మీరు నన్ను దీవించని ఆశీర్వదించండి అని దేవుని సహాయం మనం కోరాలి. ఈరోజు మరొక వాక్య భాగంతో మీ ముందుకు వస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో అనేక కార్యములు చేయటానికి ఆయన చూపించిన పద్ధతులు, ఆయన చెప్పినటువంటి సంగతులు, ఆయన చెప్పినటువంటి ప్రణాళికలు మనం చూస్తూ వస్తున్నాం. ఈ లోకంలో దేవుని చిత్తం ఏమైందంటే మనము గొప్ప జీవితము జీవించాలనేది దేవుని చిత్తము. దేవుని చిత్తము గొప్ప జీవితము జీవించాలనుకున్నప్పుడు మనము ఆయన పద్ధతులను మనం పాటించినప్పుడు తప్పకుండా గొప్ప జీవితము ఈ లోకములో మనము జీవిస్తాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు వ్రాస్తున్నాడు. అక్కడ ఏమి వ్రాయబడిందంటే, మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. టుడే ద టాపిక్ ఈజ్, ఐ వాంట్ టు బ్రింగ్ యూ టు ద టాపిక్ ఈజ్ టుడే ఈజ్ ద హోప్. నిరీక్షణ అనేటువంటి దాని గురించి మీకు ఈరోజు షార్ట్ మెసేజ్ మాట్లాడాలని ఆశపడుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి. మిమ్మును గుర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, వీ హ్యావ్ టు బి స్టాండ్ ఫిర్మ్ ఇన్ ద ట్రూత్. ఇన్ ద హోప్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫిర్మ్ ఇన్ ద హోప్. నిరీక్షణలో మనము స్థిరముగా ఉండాలి. నిరీక్షణలో మనము స్థిరముగా ఉండాలి. చాలామంది నిరీక్షణలో స్థిరముగా ఉండరు. నిరీక్షణ ఈజ్ నథింగ్ బట్ వెయిటింగ్ ఫర్ గుడ్ కాజ్. నిరీక్షణ అనగా ఏమిటంటే ఒక గొప్ప విషయం కోసం, లేక ఒక గొప్ప పని కోసం, లేక ఒక గొప్ప సంగతులు చూడటం కోసం మనం వేచి చూడటం. దట్ ఈస్ కాల్డ్ హోప్. నిరీక్షణ అంటే అదే. ఆ నిరీక్షణలో మనము వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. మనము ఆ నిరీక్షణలో బలంగా ఉండాలి. పౌలు అంటున్నాడు, కొరింథీయులను గూర్చి ఈయన నిరీక్షణ కలిగి ఉన్నాడట. ఎందుచేతంటే వారు కొరింథీయులు పౌలు యొక్క శ్రమల్లో వాళ్ళు పాలు పంపులు పొందారు. అలాగే పౌలు బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు ఆదరించారు. కనుక మిమ్మును గురించి మా నిరీక్షణ స్థిరమైనది అని చెప్తున్నాడు. అంటే మీ గురించి మాకు మంచి అభిప్రాయం ఎప్పుడు ఉంటుంది, దానిలో ఎప్పుడు కూడా మేము తొలగిపోము, తొట్టిల్లిపోము అని చెబుతున్నాడు. నిరీక్షణలో చాలామంది స్థిరంగా ఉండలేరు. ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, వారు అనుకున్నటువంటి పని, వారు అనుకున్నటువంటి ఒక ప్రణాళిక, వారు అనుకున్నటువంటి ఒక ఏదైతే ఉందో అది త్వరగా జరగలేదు అని అంటే వారు నిరీక్షణలోంచి తొట్టిల్లిపోతారు. దే కెనాట్ బి స్టుడ్ ఇన్ ద హోప్. వాళ్ళు నిరీక్షణలో వాళ్ళు నిలబడి ఉండలేరు. వారి మైండ్ సెట్ మారిపోతుంటుంది, వారి ఆలోచన విధానం మారిపోతుంటుంది, వారి పద్ధతులు మారిపోతుంటాయి. వారు వెంటనే వేరే ఒక మార్గానికి టర్న్ అయిపోతూ ఉంటారు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? మనము ఒక బలమైన జీవితము, ఒక విజయవంతమైన జీవితం, ఒక ప్రభావితమైన జీవితము, అనేక మందికి మనం దీవెనకరంగా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ ఇన్ హోప్. మనము నిరీక్షణలో బలముగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనం నిరీక్షణలను తొట్టిల్లిపోకూడదు. ఈ సమయంలో మీకు అబ్రహాముని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్లో అబ్రహాము అని ఉంటారు. ఆయన దేవుడు ఒక మాట చెప్పాడు ఆయనకి, అబ్రహాము, నిన్ను నేను అనేక జనములకు తండ్రిని చేస్తానని చెప్పాడు.
అబ్రహాము నిన్ను అనేక దేశములకు ఆశీర్వాదకరంగా ఉంటానని చెప్పాడు. అబ్రహాం అనుకున్నాడు, అనేక జనములకు తండ్రిని ఎలా చేస్తారు దేవుడని అని అనుకోలేదు ఆయన. అబ్రహాముతో దేవుడు I'll make you to be father of many nations and multitudes and many generations. అబ్రహాంతో చెప్పాడు దేవుడు, నిన్ను అనేక తరములకు జనాంగాలకు తండ్రిని చేస్తానని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ మాట యందు అబ్రహాము నిరీక్షణ ఉంచాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, దేవుడు నాతో చెప్పాడు కదా, నన్ను అనేక జనములకు తండ్రిని చేస్తానని, అలాగే అనేక దేశాలకు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని నాకు దేవుడు చెప్పారు కదా అని అబ్రహాము ఆ మాట యందు నిరీక్షణ ఉంచాడు. అతను మరణించే వరకు కూడా ఆ నిరీక్షణలోంచి తొలగిపోలేదు. కనుక హీ కుడ్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండ్ హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ బిలీవర్స్, ఆల్ ద బిలీవర్స్ ఆఫ్ ద నేషన్స్. అబ్రహాము ఈరోజు విశ్వాసులకు తండ్రి అని మనం పిలుస్తున్నాం. అనేక జనాంగములకు తండ్రి అని పిలుస్తున్నాం. అబ్రహాము పేరంటేనే అది అర్థం. ఎందుచేతంటే హీ మెయింటైన్డ్ అండ్ హీ అబ్జర్వ్డ్ ద హోప్, స్ట్రాంగ్ హోప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానంలో, ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానంలో అబ్రహాము నిరీక్షణ ఉంచాడు. ఆయన అటు ఇటు తొట్టిల్లిపోలేదు, ఇంకా జరగటం లేదు, ఎప్పుడు జరుగుతుంది అని అటు ఇటు తొట్టిల్లిపోదు. ఆయన నిరీక్షణలో ఒక బలమైనటువంటి ఉద్దేశము చూపించాడు. అందుచేత అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, అనేక జనములకు తండ్రి అయ్యాడు. అలాగే ఈరోజు మనం అబ్రహాం గురించి మాట్లాడుకుంటున్నాం. మనందరం కూడా ఎవరైతే యేసు ప్రభు నామములో బాప్తిసం తీసుకున్నారో అందరూ కూడా అబ్రహాము యొక్క ఆత్మీయ పిల్లలే. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుచేతనే చెప్పాడు దేవుడు, అబ్రహాము అనేక జనములకు తండ్రి అవుతాడని. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, యూ హ్యావ్ టు స్టాండ్ ఫిర్మ్ ఇన్ ద హోప్. నిరీక్షణలో స్థిరము కలిగి ఉండాలి. నిరీక్షణ అటు ఇటు కోల్పోదు. మీరు దేనికోసమైనా ఎదురు చూస్తున్నారా? దేనికోసమైనా మీరు ఆశపడుతున్నారా? దేనికోసమైనా మీరు కనిపెడుతున్నారా? నిరీక్షణ ఉంచండి. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యములు చేస్తాడు. యూ షుడ్ నాట్ బి వెక్స్డ్. మీరు విసిగిపోవద్దు, వేసారిపోవద్దు, నిరాశపడిపోవద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోద్దు. స్టే స్ట్రాంగ్ ఇన్ ద హోప్. నిరీక్షణలో స్ట్రాంగ్ ఉండండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద చేంజ్ అండ్ గాడ్లీ థింగ్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో నువ్వు తప్పకుండా దేవుని కార్యము చూస్తా. యూ షుడ్ నాట్ బి వ్యావరింగ్. మీరు అటు ఇటు తొట్టిల్లిపోద్దు, అటు ఇటు వ్యావరింగ్ చేయొద్దు, అటు ఇటు అయిపోవద్దు, ఆందోళన పడిపోద్దు, ఆరాటపడిపోవద్దు. జస్ట్ స్టే స్ట్రాంగ్ ఇన్ ద హోప్. నిరీక్షణలో మీరు బలము కలిగి ఉండండి. నిరీక్షణలో మనము స్థిరముగా ఉన్నప్పుడు స్థిరముగా ఉండాలి. తప్పకుండా దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ ద హోప్. నిరీక్షణలో స్థిరముగా ఉండాలి. వీ హ్యావ్ టు స్టే ఫిర్మ్ ఇన్ ద హోప్. మనం నిరీక్షణలో స్థిరముగా నిలబడినప్పుడు అనేక కార్యములు చేస్తాం. కూడా స్థిరములు లేని వారు ఏమీ చేయలేరు, ఏమీ చూడలేరు. మన నిరీక్షణలో కూడా స్థిరం ఉండాలి. దేని గురించి అయినా మీరు నిరీక్షిస్తున్నారా? దేని గురించి అయినా మీరు వేచి చూస్తున్నారా? దేని గురించి అయినా మీరు కనిపెడుతున్నారా? దేని గురించి అయినా మీరు ముందుకు నిరీక్షణ కలిగి ఉన్నారా? తప్పకుండా జీవితంలో దేవుడు కార్యములు జరిగిస్తాడు. నోవహుతో చెప్పాడు దేవుడు, జలప్రళయము రప్పిస్తానని. నోవహు నిరీక్షణ ఉంచాడు. 120 సంవత్సరాలు పట్టింది ఆ దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడడానికి. నోవహు జీవితంలో 120 సంవత్సరాలు పట్టింది. 107 సంవత్సరాలు హీ వెయిటెడ్ అండ్ హీ హ్యాడ్ ఎ హోప్. 120 years he waited and he had maintained the hope. 120 సంవత్సరాలు అతను వేచి చూశాడు.
నిరీక్షణ కోల్పోలేదు. దేవుడు చెప్పాడు తప్పకుండా రప్పిస్తాడు. నిరీక్షణ ఉంచాడు, చూశాడు, కార్యము జరిగింది. దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ ఉంచండి, నిరీక్షణలో స్థిరముగా ఉండండి. పౌలు అంటున్నాడు, మీ యందు మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మన నిరీక్షణ స్థిరముగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్మారు కదా, యేసు ప్రభు వాక్యంలో విశ్వాసం ఇస్తున్నారు కదా, యేసు ప్రభు కార్యములు చేస్తారని నమ్ముతున్నారు కదా, తప్పకుండా నిరీక్షణ ఉంచండి. ఆ నిరీక్షణలో మీరు విజయాన్ని చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, మమ్మలను ఇంతవరకు కాచి కాపాడి ఈరోజు మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో మీ కృప అనుగ్రహించండి. మా ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు, నాయన ప్రయాణాల్లో మీరు సహాయ సహకారాలు అందించి విజయము చేకూర్చమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, ప్రభా మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, ఘనమైన కార్యములు జరిగించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.